సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, నా పేరు నరసింహ, లేస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్. మేము గత 17 ఏళ్ళుగా బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్కి కొన్ని వేల మందికి వాళ్ళ డ్రీమ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయించి వాళ్ళ జాబ్స్ తెచ్చుకునేలా హెల్ప్ చేశాము. గత వీడియోలో నేను కొన్ని మ్యాథమెటిక్స్ మాడ్యూల్ సంబంధించిన క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఈరోజు కూడా నేను ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి మ్యాథమెటిక్స్ మాడ్యూల్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన జామెట్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. బేసిక్గా జామెట్రీ కాన్సెప్ట్స్ మన మైండ్లో ఉంటే సిజిఎల్లో మనకి ఇచ్చే క్వశ్చన్స్ని ఎలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చో చూడడానికి ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది. సో అసలు ఏం క్వశ్చన్స్ ఇచ్చారో చూసి వాటికి మన వచ్చిన కాన్సెప్ట్స్తో ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. సో ఒకసారి మన ఫస్ట్ క్వశ్చన్ చూసారంటే, O is a point in the interior of triangle ABC, OA equal to 12, OC equal to 9, యాంగిల్ ABC equal to 60 అండ్ యాంగిల్ AOB, BOC, COA 3 ఈక్వల్ అన్నాడు. సో ఎప్పుడైనా మనకి జామెట్రీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ డిస్క్రిప్షన్ అంతా కూడా మనం యాక్చువల్గా డయాగ్రామ్గా గీస్తే ఎలా ఉంటుందో ఒకవేళ ప్రజెంట్ చేసుకోగలిగితే పేపర్ మీద, దాని నుండి మన ప్రాపర్టీస్ అప్లై చేయడం ఈజీ అవుతుంది. సో ఈ క్వశ్చన్ని ప్రాపర్గా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక డయాగ్రామ్గా రిప్రజెంట్ చేస్తే అది ఎలా అవుతుంది అని చెప్పడానికి నేను ఆల్రెడీ ఒక డయాగ్రామ్ తీసుకొచ్చాను. సో O అనేది ఈ ట్రయాంగిల్ ఏబీసీలో ఇంటీరియర్ పాయింట్ అండి. OA, OB, OC గీయడం జరిగింది. ఈ 3 యాంగిల్స్ AOB, BOC అండ్ AOC 3 యాంగిల్స్ ఈక్వల్ అన్నాడు. ఇది మొత్తం 360 డిగ్రీస్ ఉంటుందని తెలుసు కాబట్టి ఒక్కొక్క యాంగిల్ 120, 120, 120 తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ మనకి ఈ OA లెంత్ 12 అని ఇచ్చాడు, OC లెంత్ 9 అని ఇచ్చాడు, అండ్ యాంగిల్ ABC 60 డిగ్రీస్ ఇచ్చాడు. ఇచ్చి మనం ఏమడుగుతున్నాడు, వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ OB. ఈ OB ఇప్పుడు మనకి చూస్తే ఇక్కడ 12 ఇవ్వడం జరిగింది, ఇక్కడ 9 ఇవ్వడం జరిగింది. ఈ సెగ్మెంట్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని కనుక్కోవడానికి ఒక్కసారి సింపుల్గా ఆలోచిస్తే ఇక్కడ మొత్తం 60 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ యాంగిల్ ముక్క ఏదైతే ఉందో మనం దాన్ని తీటా అనుకుందాం. ఇది యాంగిల్ తీటా అయినప్పుడు ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుందమ్మా, 60 మైనస్ తీటా అవుతుంది. సో మీరు ఒక్కసారి గమనించారంటే ఇక్కడ తీటా 120 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 120 డిగ్రీస్ 60 మైనస్ తీటా ఉంది. ఈ ట్రయాంగిల్లో మొత్తం 180 డిగ్రీస్ అవ్వాలి అంటే 120, 60 మైనస్ తీటాతో పాటు ఇంకా తీటా అనే యాంగిల్ ఉన్నప్పుడు ఈ టోటల్ 180 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ తీటా వస్తుంది. అదే ఇక్కడ యాంగిల్ తీటా అండ్ 120తో ఉంది కాబట్టి ఇక్కడ 180 డిగ్రీస్ అవ్వాలంటే ఈ యాంగిల్ మనకి 60 మైనస్ తీటా అవుతుంది. చూడండి, కాబట్టి 120 తీటా అండ్ 60 మైనస్ తీటా యాడ్ చేస్తే 180 అవుతుంది. ఎందుకు, ట్రయాంగిల్ యాంగిల్స్ అని 180 ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఈ చిన్న ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ సేమ్ ఉన్నాయమ్మా. తీటా 120, 60 మైనస్ తీటా, తీటా 120, 60 మైనస్ తీటా. ఇలాంటి ట్రయాంగిల్స్ని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సో ఒక్కసారి గమనిస్తే సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ఏవైతే ఉంటాయో ఈక్వల్ రేషియోలో ఉంటాయి. మనకు ఆల్రెడీ 12 అనే సైడ్ తెలుసు. ఇక్కడ ఈ 12 అనేది ఎవరికి ఏ యాంగిల్కి ఆపోజిట్లో ఉంది, తీటా అనే యాంగిల్కి ఆపోజిట్లో ఉంది. ఇక్కడ తీటా అనే యాంగిల్కి ఆపోజిట్లో ఎవరు ఉన్నారో మనకు కనుక్కోవాల్సిన OB ఉంది. సో రేషియో ఆఫ్ 12 అండ్ OB షుడ్ బి ఈక్వల్ టు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్ యూజ్ చేసి, ఇక్కడ 9 అనేది ఎవరికి యాంగిల్, 60 మైనస్ తీటా అనే యాంగిల్కి ఆపోజిట్ ఉంది. ఇక్కడ ఈ OB అని కనుక్కోవాల్సింది 60 మైనస్ తీటాకి ఆపోజిట్లో ఉంది. సో ఈ OB ఈజ్ టు 9 కూడా అదే రేషియోలో ఉండాలి. కరస్పాండింగ్ సైడ్స్ రెండు సేమ్ రేషియోలో ఉంటాయి, అప్పుడే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేసుకుంటే OB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 108 అని వస్తుంది. సో OB లెంత్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 108 ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 108లో మీరు కావాలనుకుంటే దీన్ని 36 into 3 రాసుకున్నారనుకోండి, 6√3 అని బయటకు వస్తుంది. సో దిస్ ఈజ్ ద టెస్ట్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ మీకు మైండ్లో ఉందా లేదా, టోటల్ యాంగిల్ ఇన్ అ గివెన్ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందా లేదో చూడడానికి మాత్రం ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Points PQRST lie on the order on a circle with center O. Chord TS is parallel to the diameter PR అనేది diameter, and RQT angle is 58 degrees. అయితే what is the measure of the angle RTS అన్నాడు. సో ఒక్కసారి దీనికి సంబంధించిన కరస్పాండింగ్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే దీన్ని మనం డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేసే పేపర్ మీద ఈ విధంగా డయాగ్రామ్ రిప్రజెంట్ అవుతుంది. సో PR అనే డయామీటర్ తీసుకున్నాను. ఈ PR అనే డయామీటర్కి TS అనే కార్డు ప్యారలల్గా ఉండాలి, రెండు ప్యారలల్గా ఉన్నాయి. PQRST అన్నీ అవే ఆర్డర్లో ఉన్నాయి. O ఈజ్ ద సెంటర్ అన్నాడు. అండ్ RQT అనే యాంగిల్ 58 డిగ్రీస్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏమడుగుతున్నాడు, ఇక్కడ యాంగిల్ ఎంత, RTS అనే యాంగిల్ ఎంత.
సో ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ డయామీటర్ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ఇలా కంప్లీట్ చేసామనుకోండి, ఈ సెమీ సర్కిల్లో ఫామ్ అయిన యాంగిల్ ఏదైతే ఉంటుందో ఇది 90 degrees ఉంటుంది. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. ఇంకొకటి ఈ 58 degrees అనేది ఎవరు ఫామ్ చేశారు? ఆర్టీ అనే పాయింట్స్ 58 degrees ఫామ్ చేశాయి. ఇప్పుడు అవే పాయింట్స్ని ఎక్కడ జాయిన్ చేసినా 58 degrees ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ 58 degrees ఫామ్ అయినప్పుడు ఇదే ఆర్టీ అనే పాయింట్స్ ఇక్కడ కూడా 58 degrees ఫామ్ చేయాలి. సో ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ ఆర్టీపీ తీసుకున్నారనుకోండి, ఒక యాంగిల్ 58 ఉంది, ఒక యాంగిల్ 90 ఉంది. సో ఈ రెండు కలిపితే 148. టోటల్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్ 180. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత రావాలి? 180 - 148 విచ్ ఈజ్ 32. ఈ రెండు ప్యారలల్ లైన్స్ అన్నాడు. మరి ప్యారలల్ లైన్స్లో ఇక్కడ 32 ఉంది, ఇక్కడ కూడా 32 degrees వస్తుంది కదా, ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం కదా. సో యువర్ ఆన్సర్ ఈజ్ 32 degrees అండ్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మన సర్కిల్లో సెమీ సర్కిల్ యాంగిల్ ఫామ్లో ప్రాపర్టీ వాడాము. సేమ్ పాయింట్స్ సేమ్ ప్లేస్లో ఎక్కడ యాడ్ రెండు పాయింట్స్ ఏ పాయింట్లో జాయిన్ చేసినా సేమ్ యాంగిల్ ఫామ్ అవుతుందనే ప్రాపర్టీ వాడాము. ప్యారలల్ లైన్స్లో సేమ్ యాంగిల్స్ ఫామ్ అవుతాయనే ప్రాపర్టీ వాడాము. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. O is the center of a circle. A tangent is drawn which touches the circle at C. AOC యాంగిల్ ఇచ్చాడు, అయితే వాట్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ BCX అన్నాడు. ఒక్కసారి దీనికి ఇచ్చిన ఫిగర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దిస్ ఈజ్ అ ఫిగర్ కరస్పాండింగ్ టు దట్ క్వశ్చన్. సో AOB ఈజ్ అ డయామీటర్, ఇక్కడ C అనేది ట్యాంజెంట్ పాయింట్, ఈ BC దగ్గర ఒక యాంగిల్ ఫామ్ చేసి ఇది ఎంత అని అడిగాడు, ఈ BCX ఎంత అని అడిగాడు. ఇది 80 degrees ఉంది. సో ఒక్కసారి మనం ఇలా కనుక జాయిన్ చేసుకుంటే మీరు చూస్తే ఈ BC అనే పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ 80 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? 100 degrees ఉంటుంది కదా. టోటల్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ 180 కదా. సో BC అనే పాయింట్స్ సెంటర్ దగ్గర 100 degrees ఫామ్ చేస్తుంటే అవే 2 పాయింట్స్ నార్మల్ వేరే పాయింట్ దగ్గర హాఫ్ ఆఫ్ ద యాంగిల్ ఫామ్ చేయాలి. అది మనకున్న ప్రాపర్టీ. ఎనీ 2 పాయింట్స్ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ చేస్తాయో అదే 2 పాయింట్స్ సర్కంఫరెన్స్ మీద హాఫ్ ఆఫ్ ద యాంగిల్ ఫామ్ చేస్తాయి. సో ఇది 50 degrees అవుతుంది. ఇది 50 degrees అయినప్పుడు ఇదే యాంగిల్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందమ్మా. ఎందుకంటే మనకి వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ సేయింగ్ ఒక ట్యాంజెంట్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా అదే యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇక్కడ 50 degrees వస్తుంది. కాబట్టి మీ ఆన్సర్ విల్ బి 50 degrees హియర్. స్ట్రైట్ ఫార్వర్డ్లీ మనం ఇక్కడ 50 వచ్చిందని తెలుసుకుంటే మీ ఆన్సర్ అయిపోతుంది. In the given figure, a circle is inscribed PQR touches its sides at points STU respectively. ఒక సర్కిల్ని PQR అనే ట్రయాంగిల్ లోపల గీసాం, పర్ఫెక్ట్గా టచ్ చేస్తున్నట్టు. PQ, QR, PR అనే సైడ్స్ లెన్స్ ఇచ్చి PS, QT, RU సైడ్స్ యొక్క లెన్స్ ఎంత అని అడిగాడు. దీని కరస్పాండింగ్ డయాగ్రామ్ చూద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు, కరస్పాండింగ్ డయాగ్రామ్ చూద్దాం. ఇది సో ఒక ట్రయాంగిల్ లోపల ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్కి ట్రయాంగిల్ సైడ్స్ అన్ని ట్యాంజెంట్స్ అవుతాయి. దీన్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు? వెరీ సింపుల్. ఒక పాయింట్ నుండి సర్కిల్కి గీసిన 2 ట్యాంజెంట్స్ సేమ్ లెంత్ ఉంటాయి. సో ఇప్పుడు P నుండి ఇక్కడికి ట్యాంజెంట్ గీసినా ఇక్కడికి ట్యాంజెంట్ గీసినా సేమ్ లెంత్ ఉండాలి. అంటే వీడు X అయినప్పుడు వీడు కూడా X అవ్వాలి. సేమ్ వే Q అనే పాయింట్ నుండి ఇక్కడ Y అనే లెంత్ ఉంటే ఇక్కడ ట్యాంజెంట్ Y ఉండాలి. R అనే పాయింట్ నుండి ఇక్కడికి ఏదైతే లెంత్ ఉంటుందో ఆ లెన్స్ కూడా సేమ్ ఉండాలి. సో ఒక్కసారి మీరు చూస్తే ఇక్కడ ఈ టోటల్ సైడ్ వచ్చేసి X + Y విల్ బీ ఈక్వల్ టు 15, Y + Z విల్ బీ ఈక్వల్ టు 10 అండ్ X + Z ఈక్వల్ టు 12. సో ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మీరు XYZ వాల్యూస్ కనుక్కోవచ్చు. వాడు అడిగింది కూడా X, Y, Z వాల్యూస్ అమ్మ. దీన్ని ఎలా కనుక్కోవచ్చు? మీరు ఒకసారి చూస్తే ఈ 2 ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? X - Z ఈక్వల్ టు 5 వస్తుంది. X - Z ఈజ్ 5, X + Z ఈజ్ 12. ఈ 2 యూజ్ చేసి మీరు X వాల్యూ, Z వాల్యూ కనుక్కోవచ్చు. X - Z ఈజ్ 5, X + Z ఈజ్ 12 అన్నప్పుడు X ఈక్వల్ టు ఏమవుతుంది? 17/2 8.5 అవుతుంది. Z ఎంత అవుతుంది? 3.5 అవుతుంది. ఒకసారి Z 3.5 అని తెలిస్తే Y వాల్యూ ఎంత అవుతుంది? 6.5 అవుతుంది. సో యువర్ ఆన్సర్ విల్ బి 8.5, 6.5 అండ్ 3.5. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ గో ఫర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ ఆఫ్ జామెట్రీ యూజింగ్ వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. మనకి జామెట్రీలో కాన్సెప్ట్స్ ఐడియా ఉండి ఆ కాన్సెప్ట్ సంబంధించినవన్నింటినీ కూడా మనం ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వశ్చన్లో కనుక అప్లై చేయగలిగితే మనకిచ్చిన 35-40 seconds ఆఫ్ టైంలో ఒక 15 secondsలో మీరు బొమ్మ గీసిన మిగతా 30-35 secondsలో కాన్సెప్ట్స్ అన్ని అప్లై చేసుకొని మనకిచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటే మీరు SSC, CGL అండ్ RRB లాంటి ఎగ్జామ్లో ఉన్న ప్యూర్ మ్యాథ్ మాడ్యూల్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఇలా
మీరు కనుక హై క్వాలిటీ లాజిక్స్ అండ్ కాన్సెప్ట్స్ అని నేర్చుకొని ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటే ఈ కింద ఇవ్వబడిన యాప్ లింక్ కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవుతే మీకు రికార్డెడ్ కోర్సెస్ కానీ లైవ్ కోర్సెస్ కానీ అందుకోవచ్చు. మీరు అనుకున్న ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.